బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేన చర్చలు 2014కి ఇప్పటికీ తేడా ఏంటన్న విజయసాయిరెడ్డి. టీడీపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం, మళ్లీ అభ్యర్థులను మార్చిన చంద్రబాబు నాయుడు. టానిక్ లిక్కర్ షాప్ సోదాలో బయటపడ్డ సంచలన విషయాలు. 6 ఏళ్లలో 1000 కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్లు గుర్తింపు. బెంగాల్ నుంచి లోక్సభ బరిలో షమి, క్రికెటర్తో ఇప్పటికే మంతనాలు జరిపిన బీజేపీ. ధర్మశాల టెస్ట్లో సెంచరీల మోత, ఇంగ్లాండ్ బౌలర్లను ఆడుకుంటున్న రోహిత్ గిల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సోదాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టానిక్ ఎలైట్ వైన్ షాపుల్లో 6 ఏళ్లలో 100 కోట్ల అమ్మకాలు జరిపినట్లుగా గుర్తించారు. మిగతా 10 క్యూ బై టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై జీఎస్టీ ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ జీవో జారీ చేశారు. జూబ్లీ హిల్స్ ప్రశాంత్ నగర్ చిరునామాతో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ షాప్ లైసెన్స్ జారీ అయింది. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కి ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కు భారీ మినహాయింపులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 2016 నుండి 2019 వరకు అన్లిమిటెడ్ లిక్కర్ విక్రయాలకు టానిక్ కు అనుమతి లభించగా 5 ఏళ్లకు ఒకసారి షాప్ రెన్యువల్ చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఇతర షాపుల కంటే టానిక్ కు 5 లక్షలు మాత్రమే అదనంగా యాన్యువల్ ఫీజు నిర్ణయించారు. అయితే టానిక్ ఎలైట్ వైన్ షాప్ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల ఎవరనే దానిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సులువుగా అనుమతులు పొందడం మొదలు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్స్లు ఎగ్గొట్టడం దాకా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో 100 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లుగా తేలగా ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లుగా దర్యాప్తులో తేలింది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, గత 4 రోజులుగా జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్, అలాగే ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎలైట్ టానిక్ షాపుల్లో దాడులు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖకు అలాగే జీఎస్టీ చెల్లింపుల్లో కూడా చాలా భారీగా అవకతవకలు జరిగాయి అన్న కోణంలోనే అధికారులు అయితే సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 100 కోట్లకు పై చిలుపు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే టానిక్ ఏదైతే ఎలైట్ అనుబంధ షాప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి దాదాపు 100 కోట్ల దాకా కూడా వీరు పన్ను ఎగవేత చేశారు. అలాగే దీనికి సంబంధించినటువంటి యజమాని అలాగే లక్ష్మారెడ్డి ఎవరైతే ఉన్నారో జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి ఇతను పేరు మీద లైసెన్స్ తీసుకొని మొత్తం కూడా ఇవన్నీ కూడా నడిపారు. అలాగే షాప్ లో ఏదైతే ద్రవ రూపంలో ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆల్కహాల్, అదే కాకుండా ఘన రూపంలో ఉన్నటువంటి పదార్థాలను కూడా ఏదైతే బెవరేజెస్ అంటే అన్ని ఉంటాయి కాబట్టి అందులో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి స్నాక్స్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడింగ్ ఇందులో వాళ్ళు కొనుగోలు చేసుకునేలాగా కస్టమర్లకి ఇలాంటివి కూడా వెసులుబాటు కల్పించారు. దీనికి అనర్హత ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో 2016,
2019 నుంచి 3 ఏళ్ల పాటు కూడా యథేచ్ఛగా వీళ్ళు ఈ లిక్కర్ కి సంబంధించి యథేచ్ఛగా వీళ్ళు ఏదైతే మొత్తం ఏజీ రూల్స్ పాటించకుండా చేశారన్న అభియోగాలు ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 5 సంవత్సరాలకు ఒకసారి దీనికి సంబంధించి రెన్యువల్ చేయించుకోవాలి. ఒకటిగా అది కాకుండా కేవలం ఇతర షాప్స్ ఇతర బ్రాందీ ఇలాంటి ఏదైతే షాప్స్ ఆల్కహాలిక్ షాప్స్ ఏవైతే ఉంటాయో వాటితో పోలిస్తే దీనికి కేవలం 5 లక్షలు మాత్రమే అదనంగా ఏదైతే వార్షిక ఫీజు చెల్లించే విధంగా అయితే ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం టానిక్ ఎలైట్ వైన్ షాప్ లో వెనుక ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరు అన్న సమాచారం మేరకైతే వివరాలు అయితే సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో అయితే టానిక్ ఎలైట్ షాప్ లైసెన్స్ జారీ చేసింది. దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి మిగతా 10 క్యూబై టానిక్ వైన్ షాప్స్ లెక్కల గురించి అయితే జిఎస్టీ ఎక్సైజ్ అధికారులు అయితే కూఫీ లాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద టానిక్ ఎలైట్ షాప్ కి 2016లో స్పెషల్ సెక్రటరీ GO 271 ని వర్తింపజేస్తూ కేవలం దీనికి భారీ మినహాయింపులు ఇస్తూ గవర్నమెంట్ అండలతో వీళ్ళు యథేచ్ఛగా ఈ షాప్ లని రన్ చేశారు. ఏదైతే అన్లిమిటెడ్ టైమింగ్స్ కూడా ఏదైతే అర్ధరాత్రి 2 వరకు కూడా ఈ షాపుల్లో ఆల్కహాల్ అయితే విచ్చలవిడిగా దొరికేది కస్టమర్లకి. అలాగే మామూలు షాప్స్ కి చూసుకున్నట్టయితే దీనికి షరతులు వర్తించు అనుకోవడంలో వీళ్ళ ఆగడాలు అయితే కొనసాగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే పూర్తి దర్యాప్తు అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకునేలాగా తెలుస్తోంది. ఆదాయానికి ఏదైతే ఆదాయ పన్ను శాఖకి కావచ్చు, జిఎస్టీకి కావచ్చు, మొత్తం వీటికి సంబంధించినటువంటి పన్ను ఎగవేత అయితే భారీగా ఉంది. గత 7 ఏళ్లుగా చూసుకున్న వీళ్ళ అకౌంట్ల టాలీ చూస్తున్నప్పటికీ కూడా అధికారులకు ఎక్కడా కూడా పొంతం లేని అకౌంట్ లావాదేవీలు కూడా తెలుస్తున్నాయి. ప్రస్తుతం ఆల్కహాల్ బాటిల్స్ మీద ఉన్నటువంటి లేబుల్స్ కూడా వీరు ఓన్ గా క్రియేట్ చేసుకుంటున్నారు. ఎంఆర్పీ రేట్లు కూడా వాళ్ళే లేబుల్స్ అంటించుకొని మరీ దీన్ని పర్చేస్ చేస్తున్నారు మార్కెట్ లో అన్నది కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. శివాన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా. ఎన్డీఏలో తెలుగుదేశం జనసేన చేరిక ఖరారైంది. బీజేపీతో పొత్తు కీలక దశకు చేరుకుంది. సీట్ల సర్దుబాటుపై మరో దఫా సమావేశం కానున్నారు. ఇవాళ మళ్లీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక చర్చలు జరిగాయి. దాదాపు 2 గంటలకు పైగా చర్చలు జరిగాయి. బీజేపీ 6 పార్లమెంట్ స్థానాలు కోరుతున్నట్లు సమాచారం. అయితే బీజేపీ జనసైనికులకు కలిపి 6 స్థానాలు ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీకి 4 లోక్సభ 6 అసెంబ్లీ స్థానాలు ఇస్తామన్న టీడీపీ 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు కావాలని బీజేపీ అడుగుతున్నట్లు సమాచారం. అయితే టీడీపీ
ఇస్తామంటున్న 4 స్థానాలు రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు. బీజేపీ అడుగుతున్న 6 స్థానాలు రాజమండ్రి, నర్సాపురం, వైజాగ్, విజయవాడ, హిందూపూర్, అరకు. ఎమ్మెల్యేలు స్థానాలు కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, తిరుపతి. ఉభయ గోదావరి జిల్లాలో 1 స్థానం ఇస్తామని టీడీపీ చెప్పినట్లు సమాచారం. అయితే గెలవలేని సీట్లు తీసుకోవడం వల్ల అక్కడి వైసీపీకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది. అయితే 2014తో తాము పోటీ చేసిన స్థానాలు తమకే ఇవ్వాలని బీజేపీ కోరింది. ఈ రోజు జరగనున్న సమావేశంలో సీట్ల సర్దుబాటు ఖరారయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. సమర్థ నాయకుడిని ఎంచుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నారా భువనేశ్వరి పర్యటించారు. మొదటిసారి ఓటు వేయనున్న యువకులతో భువనేశ్వరి సమావేశమయ్యారు. ఓటు ఎవరికి వేయాలో ముందే ఆలోచించుకోవాలని భువనేశ్వరి సూచించారు. Andhra voted for a non-transparent leader who is far from the development and welfare of the state. He curtailed the freedoms of human rights, freedom to speech, expression, freedom to religion, freedom from want and freedom from fear. And of course, according to the Indian Constitution, we have lot more freedom which all has been curtailed by the present government. He used the rank as a privilege to accumulate wealth. He made everybody the bottom licker, all being his yes men. Andhra voted for a non-transparent. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకరణ రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సర్వాంగ సుందరగా తీర్చిదిద్దిన శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువజామున నుండే పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తజనం బారులు తీరారు. వేకువజాము నుండి పాతలగంగ స్నాన ఘట్టాల వద్ద శివభక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలో నేడు పాగ అలంకరణ కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. శివనామ స్మరణలతో శ్రీగిరి క్షేత్రం మారుమోగుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధి భక్త జనసంద్రంగా మారింది. 3 రోజుల పాటు జరగనున్న జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పట్టవస్త్రాల సమర్పించింది. పంచాక్షరి నామస్మరణతో రాజన్న సన్నిధి మార్మోగుతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్లోని 1000 స్తంభాల గుడిలో శివపార్వతులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఈ సందర్భంగా గుడిలోని పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. 18 సంవత్సరాల తర్వాత 1000 స్తంభాల కళ్యాణ మండపం అందుబాటులోకి వచ్చింది. కళ్యాణ మండపం పునరుద్ధరణ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొలి కళ్యాణం నిర్వహించారు. 2006లో కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరడంతో దానిని తొలగించి పునరుద్ధరించారు.
ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి 1000 స్తంభాల గుడిని మనం ఈరోజు పునరుద్ధరించుకొని శివరాత్రి పర్వదినాన పూజలు నిర్వహించుకొని మరి ఈరోజు మహాశివుడికి ఈరోజు అంకితం చేశాం. అది గొప్ప కార్యక్రమం. శివరాత్రి రోజు మహాశివుడికి ఈరోజు మంటపాన్ని మనం అంకితం చేశాం. దేశ చరిత్రలో మనకందరూ తెలుసు, కాకతీయుల యొక్క పాలన ఒక స్వర్ణయుగం లాంటిది. చెప్పారు, ఒక మంటపం కట్టడానికే మనకు 19 సంవత్సరాలు పడితే ఈరోజు కాకతీయుల కాలంలో అనేక రకాల దేవాలయాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వస్తారని మంత్రి పొన్నం తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే శక్తిని ప్రభుత్వానికి ఇవ్వమని స్వామివారిని కోరామన్నారు. వేములవాడని మరింత అభివృద్ధి చేస్తామని పొన్నం చెప్పారు. వేములవాడ చరిత్రలో ముఖ్యమంత్రి గారు స్వయంగా శివరాత్రి జాతరకు పట్టు వస్త్రాలు తీసుకొని రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ తప్పకుండా ఇదే వారంలో కోడ్ రానట్టయితే ఈ దేవాలయ సందర్శనకు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలను చేయడానికి తప్పకుండా ఈరోజు ఆ భగవంతుని, ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ గ్యారంటీలు అయితే ఇచ్చినామో అవన్నీ కూడా అమలు చేసే శక్తిని ఈ ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వమని చెప్పి సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. తప్పకుండా వేములవాడ రాజన్న భక్తుడిగా నేను మరియు ఆది శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా కలిసి ఈ వేములవాడ రాజన్న అభివృద్ధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు శివాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సిద్దిపేట పట్టణంలోని కోటి లింగాలు, పొట్లపల్లి స్వయంభూ రాజరాజేశ్వరి స్వామి, బుగ్గ రాజేశ్వరి స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని స్వామివారి దర్శనానికి బారులు తీరారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివాలయంలో అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ చైర్మన్తో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్. మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలు, శివాలయాలు అన్నీ కూడా శివరాత్రి సందర్భంగా ముస్తాబయ్యాయి. ఆలయాలను విద్యుత్ దీపాలతో, రంగురంగుల కలర్లతో ఆలయాలను అంగరంగ వైభవంగా అలంకరించారు. అదేవిధంగా భక్తులు కూడా ఉదయం 4 గంటల నుంచి ఈ ఆలయాలకు పోటెత్తుతున్నారు. మనం ప్రస్తుతానికి సిద్దిపేటలోని కోటిలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. ఈ టెంపుల్ వద్ద మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ ఉన్నారు. ఆలయ చైర్మన్ అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ ఆలయంలో ఇలా భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? భక్తులకు అందరూ కూడా దర్శనానికి సౌకర్యంగా పోయేటట్టు లైన్లు ఏర్పాటు చేయడం జరిగినది. మరియు ఒక దాత సహకారంతో నీటి వ్యవస్థ, మధ్య వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం. మరియు భక్తులందరూ కూడా ప్రసాద విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ముఖ్యంగా విశేషం ఏంటంటే భక్తులు అభిషేకాలు చేసుకోవడం, లింగాన్ని నిండిపోయడం, దర్శనం చేసుకోవడం, మధ్యాహ్నం 2 గంటల కళ్యాణం ఉంటుంది. కళ్యాణం కూడా విశేషంగా పాల్గొంటుంది. రాత్రి 12 గంటల లింగం జరిగినటువంటి సమయం. ఆ 12 గంటలకు కూడా భక్తులు విశేషంగా వచ్చి అందరూ కూడా అందరూ కూడా గర్భాలయంలో ఖచ్చితంగా దాంతో శివరాత్రి ఉత్సవాలు ముఖ్యంగా సమాప్తి కార్యక్రమాలు అన్నపోయేటువంటి కార్యక్రమాలు శివరాత్రి కార్యక్రమాలు. మనతో మాట్లాడడానికి ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అయ్యగారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలి? దీని యొక్క శివరాత్రి ప్రాముఖ్యత. పార్వతీ పదే శివరాత్రి అంటే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చేటువంటి ఆచార్య శివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటున్నాం.
ఈ శివరాత్రి నాడు భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి స్వామివారికి అభిషేకాలు అర్చనలు లాంటివి తీసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావచ్చు. ఈ ఆలయ కమిటీ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని తీసుకున్నాం. అమ్మ చెప్పండి, ఈ ఆలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ ఆలయ యొక్క ప్రాముఖ్యత 1975 సంవత్సరాల ప్రతి శివరాత్రి కూడా ఇట్లా 45 సంవత్సరాల నుండి కానీ కాకపోతే ఒక్క సంవత్సరం భక్తుల ఇది రష్ బాగా చాలా ఎక్కువైపోతుంది. భక్తుల రష్ ఒకరిని గురించి ఒకరిని మేము ఆలయ వ్యవస్థాపన 5 వాళ్ళ అమ్మకి కలిసి ప్లేస్ ఇవ్వాలంటే అప్పుడు ఈ మదనానంద స్వామి బసవ కళ్యాణ్ ఆయన వచ్చి ఆయనకి అట్లా నుంచి సిద్ధిపేటలో పెట్టాలి అని ఆయనకు సమాధానం పంపించగలరు. మమ్మల్ని అడిగారు, మాకు ఈ బట్టి ఫ్యాక్టరీ ఉంది, మీరు లింగాలు చేయగలుగుతారా, మీరు ఏమైనా సహాయం చేస్తారా మాకు? వాళ్ళు వచ్చి ఇవ్వండి బిడ్డ, మీరు కూడా ఇవ్వాలనిపిస్తుంది, నాకు కూడా కావాల్సింది ఇవ్వండి. అప్పుడు ఈ ప్లేస్ మా 5 మామయ్యలు కలిసి ఈ ప్లేస్ ఇచ్చాము. ఈ లోపల ఆ పెద్ద లింగం కింద 1 కోటి లింగాలు పోసారనమాట. మట్టితో పార్థివ లింగం 1 కోటి లింగాలు అందరూ చేశారు. సిద్దిపేటలో అందరికి మట్టిస్తే ఎవరికి వీలైనంత మంది వాళ్ళు ఇచ్చి 1 కోటి లింగాలు చేశారు. ఇది 45 సంవత్సరాలు. ఇప్పుడు 1979 అప్పుడు అది అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్లే సంవత్సరము ప్రతి శివరాత్రికి 5 రోజులు పూజలు జరుగుతాయి. ఫస్ట్ రోజు ఘటాభిషేకం అయింది, సెకండ్ రోజు అది చండీ హోమము, పుష్పార్చన, బిల్వార్చన, తమలపాకుల అర్చన, నిన్న మహాలింగార్చన, బట్టి పార్థివలింగాలతో సహస్రలింగార్చన. ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం శివపార్వతుల కళ్యాణం 3 గంటలకి. రాత్రి లింగోద్భవ కాలంలో మళ్ళీ లింగం మీద మనం నీళ్లు వేయడానికి అందరికీ అభిషేకం, అందరికీ అవకాశం. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని శివక్షేత్రాలు, కేతకి సంగమేశ్వర ఆలయము, ఏడుపాయల దేవాలయము, సిద్దిపేటలోని కోడ్లింగేశ్వర స్వామి ఆలయము, కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాలు, ఇలా అన్ని శివాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ యొక్క మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే కాకుండా మన మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ప్రజలు కూడా వచ్చి ఈ మల్లికార్జున స్వామి ఆలయం కానీ, కోడ్లింగేశ్వర స్వామి ఆలయం కానీ, కేతకి సంగమేశ్వర ఆలయం కానీ దర్శించుకుంటారు. ఈ భక్తులు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా శివరాత్రి పర్వదినాన ముఖ్యంగా అభిషేకం తీసుకోవడం కూడా అన్ని ఆలయాల్లో కూడా అభిషేకాల కోసం వాళ్ళ భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామెన్ దర్శన్తో మల్లారెడ్డి, స్వతంత్ర, సిద్దిపేట. మాఘమాస బహుళ చతుర్థి పర్వదిన నిర్వహించే మహాశివరాత్రికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే శివాలయాలకు వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవ ఆలయాలు మారుమోగిపోతున్నాయి. రుద్రయాగం, చండీయాగం, ప్రత్యేక అర్చనలతో పాటు శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవ పూజలు ఆలయ యందు నిర్వహించారు. అయితే ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని శైవ ఆలయాలలో జరుగుతున్న ప్రత్యేక పూజలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బహుళ చతుర్థి నాడు నిర్వహించే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కూడా ప్రాతకాలం నుంచే శివనామస్మరణతో మారుమోగుతూ ఉన్నాయి. ఇప్పటికే భక్తులు కూడా క్యూ లైన్లో భారీగా తరలి వచ్చేటువంటి భక్తులకు కూడా ప్రతి ఆలయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దైవ దర్శనం జరిగే విధంగా చూస్తున్నారు. మనం ఒంగోలు సంతపేటలోని శివాలయం ఆవరణంలో ఉన్నాం. ఇక్కడ ఆలయ నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఈ మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఎటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? ఇక్కడ ప్రతి మహాశివరాత్రి కూడా చండీ యాగాలు, రుద్రయాగాలు చేస్తూ ఉంటాం. అలానే కోటి రుద్రాక్ష పందిరి కూడా వేశాం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు. ఇవాళ కూడా ఒక 11 లక్షల రుద్రాక్షలతో రుద్రాక్ష పందిరి వేసున్నాం ధామం. దాని కిందగా వచ్చి అందరూ కూడా స్వామిని తాకితే సకల కార్యాలు సిద్ధిస్తాయని వేదం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 3 రోజులుగా యజ్ఞయాగాలు, చండీ యాగం, రుద్రయాగం జరుగుతుంది. కాశీలో క్షేత్రంలో ఉండే విధంగా చతుర్ముఖ ద్వారాలతోటి స్వామివారి దేవాలయాలు నిర్మించాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామివారికి ఒక 20 కేజీలు వెండితో కాశీలో ఉండే విధంగా చుట్టూ కూడా వెండి కవచాన్ని అది నిర్మించున్నాం. స్వామివారి అనుగ్రహం అందరికి కావాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ మహాశివరాత్రి పర్వదినాన జరిపేటువంటి ప్రత్యేక పూజల వల్ల భక్తులకు ఎటువంటి ఉపయోగాలు జరుగుతూ ఉంటాయి? గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి అనుగ్రహం ప్రతి మానవులకి ఉంటుంది. ఎందుకంటే
ఎటువంటి అరిష్టాలన్నా తొలగిపోతాయని, మహాశివరాత్రి రోజున ఆయన ఎవరైతే భజిస్తారో, తాకుతారో, ఆయన నమస్కారం చేసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా అరిష్టాలన్నీ తొలగిపోతాయని, రుగ్మతలు ఎటువంటి శరీరంలో రోగాలున్నా కూడా అన్నీ పోతాయని వేద శాస్త్రాలు చాలా గొప్పగా చెబుతున్నాయి. ఎటువంటి కార్యాలు భంగం ఉన్నా కూడా కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయని కూడా వేదం చక్కగా చెబుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా స్వామివారిని తాకి నమస్కారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా జరిగేటువంటి ప్రత్యేక పూజలు ఏంటి? ఇవాళ రుద్రయాగం, చండీ యాగం జరుగుతుంది. లింగోద్భకాల సమయంలో సాయంకాలం మహారుద్రాభిషేకం జరుగుతుంది స్వామివారికి. రేపు సంపూర్ణమైన హోమ సంపూర్ణ యజ్ఞ సంపూర్ణాలు అయితే పూర్ణాహుతి హోమం జరుగుతుంది. పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇది ఇక్కడ మనం సంతపేటలోని శివాలయంలో చూసినట్లయితే ఈ రుద్రాక్ష ధామం అనేది ఇక్కడ ప్రత్యేకమైనది. ఇక్కడ రుద్రాక్ష ధామాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా కాశీలో ఉండేటువంటి విధంగా ఏదైతే ఉందో కాశీలో ఉండే విధంగా ఇక్కడ ఒక వెండి తిరుగును కూడా ఏర్పాటు చేసి శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడ పరిపాటిగా మారింది. అంతేకాకుండా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎవరైతే శివునికి పూజలు చేస్తారో వారికి ఉన్నటువంటి అనేక రకాల అరిష్టాలు తొలగడమే కాకుండా దైవప్రాప్తి కూడా జరుగుతూ ఉందని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆలయంలోకి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి క్యూ లైన్లతో పాటుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ తీర్థ ప్రసాదాలు కూడా అందిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, ఒంగోలు. రైట్, ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.